హాయ్ అబ్బా, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆదివారం కదా అని ఇంట్లో గబగబా పనులన్నీ చేసుకొని సరదాగా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. కొంచెంసేపు కూర్చొని వద్దామని చెప్పి పిల్లలతో ఆడుకొని అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మేమో చెట్లు కాకరకాయలను వంకాయలు వచ్చినాయి కోసుకో వెళ్ళి అనింది. సరే, నాకు కూడా ఇష్టం కదా హార్వెస్టింగ్ అంటే. వెళ్ళా కట్ చేసుకోవడానికి కూరగాయలను అన్నీ. కాకరకాయలు కోయడం ఇది 4వసారి. ఇంకా వచ్చింది కాపు. ఒక 2 సార్లు వచ్చిద్దేమో అంతే. చాలా వరకు నేనే కోసేసుకున్నా. లాస్ట్ టైం కాకరకాయలు కోసి కూర వండిన వీడియో కూడా పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అమ్మేమో చూపిస్తూ ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయి కూరగాయలు అని చెప్పి. నేను కట్ చేస్తూ ఉన్నాను. ఎట్లయినా మనం ఇంట్లో పెంచుకునే కూరగాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయబ్బా. ఎందుకంటే కెమికల్స్ ఏం లేకుండా పెంచుకుంటాం కదా, మందులేం వేయకుండా. అందుట్లోనూ నాకు కాకరకాయలు అంటే చాలా ఇష్టం. తర్వాత వంకాయలు కూడా కోసుకోమనింది. వంకాయల దగ్గరికి వెళ్తే వంకాయలు అసలు చాలా చాలా లేతగా ఉన్నాయి. చాలా వంకాయలు కోసుకున్నాను, కానీ చెట్టుకు అయితే చాలా వంకాయలు ఉన్నాయి. ఇంకా కోద్దాం అనుకుంటే మా అమ్మేమో అవి ఇంకా పెద్దవి అవుతాయిలే, చాలు కొయ్యమాకు, ఇంతవరకు చాలులే నీకు అని చెప్పనింది. వంకాయలు కూడా ఇది 3వసారి అనమాట నేను కోసుకోవడం. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కూర కూడా. ఇంకా గుత్తొంకాయల చెట్టు కూడా ఉంది. ఇంకోసారి అవి కట్ చేసినప్పుడు అవి కూడా చూపిస్తాను. నేను ఊరికే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన కొత్తల్లో వంకాయలు కోసి వంకాయ కూర పప్పు ఒకరోజు చేసి వీడియో పెట్టాను. ఆ తర్వాత ఇది 4వసారో 3వసారో అనమాట వంకాయలు కట్ చేయడం కూడా. మా అమ్మేమో చెట్టు దగ్గరే కాపలా కాస్తుంది. ఎక్కువ కోస్తున్నానేమో, లేతవి కోస్తున్నానేమో, పిందెలు కోస్తున్నానేమో అని చెప్పి. ఎట్లాగో వంకాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంక కొయ్యొద్దంటుంది. నాకేమో చూస్తే అన్నీ కొయ్యాలనిపిస్తుంది, కానీ అవేమో ఇంకా చిన్నగానే ఉన్నాయి. పెద్దవి అవుతాయి, కొయ్యమాకు, తర్వాత మళ్ళీ నువ్వే కోసుకుంది కానీ ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత అనింది. ఆపేసాయి ఇంక నేను. ఇదిగోండి వంకాయలు కాకరకాయలు వచ్చినాయి అనమాట. తర్వాత రోజా పువ్వు కూడా వచ్చింది ఒకటి, అది కూడా కోసుకున్న దేవుడికి పెడదామని. నాకు యాక్చువల్గా చెట్లు పూలు కోయడం అంటే ఇష్టం ఉండదు, కానీ మా అమ్మ దేవుడికి కోసుకుందులే తీసుకెళ్ళని చెప్పింటే అవి కూడా కోసుకున్నా. తర్వాత నేను మా ఊరు నర్సరీ దగ్గర నుంచి ఒక చిన్న మందార కొమ్మ తీసుకొచ్చి పెట్టా ఇక్కడ. అదైతే ఇప్పుడు ఎన్ని పూలు వస్తుందంటే రోజు దేవుడికి ఈ పూలే సరిపోతున్నాయి. చాలా చాలా పూలు వస్తున్నాయి మందార పూలు. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. పింక్ మందారం నేను ఎప్పుడు చూడలే. పింక్ మందారం చిన్న కొమ్మ తెచ్చి పెట్టా అంతే. ఇవి కూడా దేవుడి కోసమే అబ్బా. మొత్తానికి సండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని వంకాయలు, కొన్ని కాకరకాయలు, కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నా దేవుడి కోసం. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.